ఇది దాదాపు 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ సంది చేయడం జరుగుతుందండి. హోల్ సీటు విజయ్ పోతరాజు అన్న తరపు నుంచి మేము హోల్ సీటులు ఉంటాము. శరణ్య క్యాటరర్స్, ఏ వెంకటేష్ గౌడు, కుక్కర్ నేను. అయితే వచ్చేసి అమ్మవారికి దాదాపు 1500 నుంచి 2000 మందికి భోజనం ఇక్కడ అమ్మవారికి పేరు మీద మేము అన్నం పెట్టడం జరుగుతుంది. 2 యాటలతోని అన్న బోనం చేస్తాడు. నాన్ వెజ్ ఉంటుంది, వెజిటేరియన్ ఉంటుంది. అయితే బగారన్నము, వైట్ రైసు, సాంబారు, వంకాయ ఆలుగడ్డ, పెరుగు చట్నీ, బోటీ కార్జము, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, దాదాపు వచ్చేసి ఇది స్పెషల్ ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అన్న విజయ్ పోతరాజు అన్న దిక్కెళ్ళి మేము కూడా వచ్చినాం. అమ్మ దీవనార్తితో మేము ప్రతి ఇయర్ మేము వీడికి కూడా వచ్చి మేము చేస్తాం. మేడం ఇది 18 ఏళ్ళ సంది నడుస్తుందండి. రద్దీ ఎక్కువ ఉంది మేడం. భక్తుల ఆరాటం కూడా బాగుంది. అమ్మ దర్శనం చేసుకోవడానికి కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు 1:30కి మేము అన్నదానం పెట్టేస్తాం. అయితే సాయంత్రం వరకు వాళ్ళు పోతరాజులు 8 మంది వెళ్తారు. మాది స్పెషల్ మేము హోల్ సిటీ నుంచి వచ్చి మేము చేయడం జరుగుతుంది. వంట జై శ్రీరామ్. వెంకటేష్ గౌడ్. మా పేరు శరణ్య క్యాటరర్స్, మా కంపెనీ పేరు. గోల్కొండ బాగా మంచిగా ఉండవి, సూపర్ ఉండవి. ఫస్ట్ టైం వచ్చినాము. మీరు ఇంతకుముందు ఎక్కడైనా బోనాలు చూసారా? ఎక్కడ చూడలే, అక్కడ చూసినాము. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడైనా గోల్కొండ వచ్చారా? మామూలుగా ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? రద్దీ ఎక్కువగా ఉంది కదా, ఇబ్బంది అనిపించింది? ఏ ఇబ్బంది లేదు, మంచిగా అయింది. పోలీస్ వాళ్ళంతా కంట్రోల్ చేస్తున్నారు? కంట్రోల్ చేస్తున్నారు మంచిగా. మీ పేరు? మా పేరు చంద్రమ్మ. థ్యాంక్ యూ. గోల్కొండ బోనాల గురించి మనతో మాట్లాడడానికి భక్తులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు? నరసింహులు అండి. మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ గోల్కొండ బోనాలకు వస్తున్నారు? దాదాపుగా 5 years నుంచి వస్తున్నాం. మీ ఫ్యామిలీ బోనాలు అవి చేస్తుంటారా? చేస్తారమ్మా. ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది మేడం. ముందు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? అంటే అకామిడేషన్ అంతా బాగా చేశారు. క్యూ లైన్ వదలడం కానీ అక్కడ అందరినీ, అంటే ఫస్ట్ పబ్లిక్ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా స్టాప్ చేసిరు జనాలని అనుకుంటారు. బట్ అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆపి అక్కడ వదలడం చాలా బాగుంది. అందరు పోలీసులను తిట్టుకుంటారు ఫస్ట్లో, బట్ అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది వీళ్ళు ఎందుకు ఆపిరు ఏంటి అన్నది. అక్కడ బాగా మేనేజ్ చేస్తున్నారు, నీట్గా పంపిస్తున్నారు. అక్కడి వరకు ఒక ఫ్లో వచ్చే వరకు ఆపి కొంచెం వదిలి అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళే వరకు మంచి లైన్ వదిలేసి బ్రహ్మాండమైన దర్శనం జరుగుతుంది. చాలా బాగా అనిపించింది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రద్దీ ఎక్కువ ఉందంటారు? అవును మేడం. మరి ఇక్కడ పోలీసులు అవన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఏర్పాట్లు ఎక్సలెంట్గా ఉన్నాయి. వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, వదలడం కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. 100% ఎవరికి ఇబ్బంది కలగట్లేదు. చాలా అంటే చాలా ఆ వదలడం విధానం చాలా బాగుంది. అంటే బయట తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్లో ఒకటిసారి వదిలేస్తే అక్కడ పడిపోతారు, తొక్కిసలాట కంపల్సరీ జరుగుతుంది. బట్ అక్కడ ఆపి అక్కడ దగ్గర లైన్ వచ్చే వరకు చాలా క్యూ లైన్ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అది చాలా బాగా అనిపించింది నాకు. హ్యాపీ. నరసింహులు సార్ నా పేరు. థ్యాంక్ యూ అండి. పట్టింది దర్శనంకి, చాలా మస్తు ఎక్స్పీరియన్స్ ఉండే. అసలు ఇంకా వాన పడుతుందని టెన్షన్. నేనైతే అసలు అనుకోలే మార్నింగ్ వస్తా అని. జస్ట్ అట్లా అనుకొని ఇట్లా వచ్చేసిన. ఇంకా అమ్మవారి కాల్ వచ్చినట్టే ఉంది అనుకొని వచ్చేసిన. దర్శనం అయితే మంచిగా అయింది. అందరు దర్శనం చేసుకోండి, పీక్ ఎక్స్పీరియన్స్ అసలు. జై భవానీ. 45 ఏళ్ళు ఫిలిం నగర్ వచ్చి ఫస్ట్ టైం వచ్చాను బోనాలకు. చాలా అమ్మవారు బాగా దర్శనం ఇచ్చింది. పబ్లిక్లా ఊపిరి ఆడలే. పోలీసు వాళ్ళు మీనికి రెట్టబట్టి గుంజారు. చాలా అమ్మవారు ఫుల్ ఫోరు. జై అమ్మవారికి. తెలంగాణ, జై తెలంగాణ. మీ పేరు? నా పేరు కె రామచంద్రమ్మ మేడం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సాయి అండి. ఇక్కడ బోనాల ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా వండర్ఫుల్గా ఉంది. ఎప్పుడు అనుభవం లేదు, ఫస్ట్ టైం వచ్చా. చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ బోనాలు? ఫస్ట్ టైం వచ్చా. ఇక్కడ వేరే ఎక్కడైనా బోనాలు ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? హైదరాబాద్లో మన బల్కంపేట వెళ్ళా. అక్కడికన్నా ఇక్కడ కొంచెం బాగానే ఉంది. స్టార్టింగ్ కదా బాగానే ఉంది. సో అక్కడికి వెళ్ళేసి అక్కడికి చూసి అది ఇక్కడ రష్ అంతా మేనేజ్మెంట్ అంతా బాగానే అనిపించిందా? బాగానే అనిపించిందండి. రష్ అమ్మవారి గిట్టంగా చాలా మంచిగా గంభీరంగా అనిపించింది. దర్శనం బాగా అనిపించింది. మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ వస్తాం, ఫ్యామిలీతో వస్తాం ఈసారి వస్తాం. థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇంకా ఫస్ట్ టైం బాగుంది. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంది. ఎప్పుడు చూడలేదు ఇంత రష్. బోనాలకి రావడం ఇదే ఫస్ట్ టైం? బోనాలకి రావడం ఇదే ఫస్ట్ టైం. వేరే ఎక్కడైనా బోనాలు చూసారా? చూడలేదు. మీ ఫ్యామిలీ? ఇదే నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వస్తాం. థ్యాంక్ యూ.